విధంగా సంపద సృష్టించే మార్గం నేర్పించే బాధ్యత నాది. అన్నా క్యాంటీన్ వస్తుంది, మంచి అన్నం పెడతాం. అవి కాకుండా కుటుంబ వికాసం కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇది కాకుండా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం నేనే అభివృద్ధి చేశా. ఈరోజు అయోధ్యలో రామాలయం రేపు 22వ తారీఖున ప్రారంభం టెంపుల్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఇంకో పక్క మైనారిటీల కోసం 25 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కూడా మనమే నిర్మాణం చేశాం. 90% పూర్తి చేశాం. 10%మే పనులున్నాయి. 10% పూర్తి చేయలేని జలగన్న ఈరోజు 3 రాజధానులు కడతాడంట. కడతాడా తమ్ముళ్ళ? 3 రాజధానులు. మీకు 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్. మన రాజధాని ఏది? మన రాజధాని ఏది? మన రాజధాని ఏది? కర్నూలు నగరాన్ని హైకోర్టు బెంచ్ పెట్టి ఒక బ్రహ్మాండమైన టౌన్ గా తయారు చేస్తాం, ఒక సిటీగా తయారు చేస్తాం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కడపను అభివృద్ధి చేస్తాం, అనంతపురం అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ అభివృద్ధి చేసి మనకంటూ ఒక చిరునామా, ఒక రాజధాని, అదే అమరావతి. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 3 రాజధానుల ముచ్చటం అది వదిలిపెట్టి ఎటు పోతున్నావు? పోయే రోజుల్లోనా భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముళ్ళు, ఇంక మన ఎమ్మెల్యేల కోసం వద్దాం. పులివెందల రాష్ట్రాన్ని జగన్ దోస్తా ఉంటే పులివెందల్లో ఆయన సోదరుడు మదనమోహన్ రెడ్డి పిండేస్తున్నాడు. భూదందాలు, మట్టి గ్రావెలు అన్ని దోపిడే దోపిడీ. ఒక దళిత మహిళ నాగమ్మని అతి దారుణంగా చంపేస్తే, అత్యాచారం చేస్తే ఏమాత్రం యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రిని ఏమనాలని అడుగుతున్నా. పులివెందల్లో ఈఏపీ కింద 300 కోట్లు, పిఎంజిఎస్వి కింద 200 కోట్లు ఇస్తే కనీసం 220% కూడా పనులు పూర్తి కాల. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పులివెందలంటే నాకు ఒక నమ్మకం. లింగాల మండలం, ఇక్కడ ఉంటారు కొంతమంది, హార్టికల్చర్ ఎక్కువగా వేస్తారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైయెస్ట్ తలసరి ఆదాయం వచ్చే మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నెంబర్ 1 ఏదంటే లింగాల. నేనుంటే ఈ కడప జిల్లా నెంబర్ 1 జిల్లా చేసేవాడిని. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి లాస్ట్కి తీసుకుపోయాడు. జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఇతనికి పేరు డాక్టర్ గాని ఇతను పెద్ద యాక్టర్. ఇతను అవినీతి అక్రమాలకు అడ్డే లేదు. పైకి ఫోజులు, లోపల మాత్రం చికెన్ షాపులకు కూడా వాటాలు ఇవ్వాల్సింది. అవునా కాదా? క్వారీలు, గ్రనైట్ పరిశ్రమలు కప్పం కట్టాల్సింది. మైలవరం సాలార్ పార్క్ యజమానాన్ని బెదిరించి డబ్బులు దండుకున్న పెద్ద మనిషి. పెన్నా నది ఇసుక దందా ఈయనకు పెద్ద వృత్తి కింద తయారైపోయింది. ఇంకో పక్కన ప్రొద్దుటూరు ఉంది. ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్. అవునా కాదా? అభివృద్ధి తెలియదు కానీ ప్రతిపక్షాల పైన అక్రమ కేసులు పెడతాడు. బీసీ నేత నందన్ సుబ్బయ్యను పొట్టన పెట్టుకున్నాడు. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతా ఉంది. ఈ బెట్టింగ్ ప్రసాద్ని చుట్టుముడుతుంది. తప్పకుండా అతన్ని అంతం చేసే వరకు ఆ ఆత్మ శాంతి కలగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటక నుంచి డీజిల్ తెప్పిస్తాడు ఈ పెద్ద మనిషి. అన్ని షాపుల్లో ఆ డీజిలే వాడాల.
కల్లూరు లింక్ కెనాల్కు చెందిన 2.5 ఎకరాలు తన వెంచర్లో కలుపుకున్నాడు. అధికారులు బూతులు తిడతాడు, ఎస్పీ అంటే లెక్క లేకుండా మాట్లాడతాడు. వీళ్ళు ఏమీ చేయలేరు పాపం. నేను జాలి పడుతున్నా ఈ అధికారుల మీద. ఇంకో పక్క మైదుకూరు ఎమ్మెల్యే చింతకుంటలో 80 ఎకరాల భూమి కొల్లగొట్టాడు. ఎర్రబెల్లికి చెందిన అక్బర్ భాషాకి ఇప్పుడే ఇక్కడికే వచ్చాడు బాధితుడు. దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నాడు. బాధితుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడ్డాడు. ఏం తమ్ముడు, అక్బర్కి న్యాయం చేసే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నంద్యాలపేటలో 104 ఎకరాలు ఆక్రమించాడు. కుందు నదిలో ఇసుక బొక్కేస్తున్నాడు. ఇంకో పక్కన కమలాపురం, ఇతను ఒక కరప్షన్ కింగ్. ఎంత గొప్పోడంటే వాళ్ళ మామ మీద పోటీ పడుతున్నాడు. జగన్ అంతా పెద్ద పెద్ద ఎత్తున కొట్టేస్తే నేనేం తక్కువ తిన్నానని కడాన ఈయన్ని చూస్తే 20,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 9,000 ఎకరాలు లేపాక్షికే టెండర్ పెట్టాడు. ఇంకా కాల పెండింగ్ ఉంది అంటే గొప్పోడే కదా. కడపలో శివారులో 200 కోట్లు విలువైన 54 ఎకరాలు భూమి కొట్టేశాడు. అడిగేవాళ్ళు లేడు, అడిగితే కేసులే కేసులు. సర్వారాయ ప్రాజెక్ట్ సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించాడు అంటున్నారు, అవునా? బుగ్గ వంకను ఆక్రమించి ఏకంగా థియేటరే కట్టాడు. వక్ భూములు, దళిత భూములు, మీ భూములు, నా భూములు అన్ని ఆక్రమించి కరప్షన్ కింగ్ ఈయన. ఇంకో పక్కన బద్వేల్లో ఉన్నాడు ఒక ఆయన. అక్కడ మొత్తం చూస్తే బద్వేలంతా భూబకాసురులే. 1-2 కాదు, 2,000 కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జా చేశారు, రికార్డులు మార్చారు, ఇష్టానుసారంగా పట్టాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటి హామీ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు తినిందంతా కక్కిస్తా, ఎవరిని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోమని వడ్డీతో సహా చెల్లిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. కడప పాపం డిప్యూటీ సీఎం అతనే అంజాద్ ఆజ్ హౌస్ కట్టలేడు, ఏమీ లాభం లేదు. కానీ ఉత్సవ విగ్రహం ఆయనకు ఒక డిప్యూటీ సీఎం అంట. అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా. ఎవరికైనా ముస్లింలకు ₹1 సహాయం చేశాడా? ఈ అక్బర్కి న్యాయం చేశాడా? దేనికోసం వీళ్ళందరూ అడుగుతున్నా. అందుకని ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంకా మార్చాడా? ట్రాన్స్ఫర్ చేశాడా? కానీ భయం, ఇక్కడ చేసే వీళ్ళు తిరుగుబాటు చేస్తారని. అక్కడ 29 మంది దళితులే డిప్యూటీ సీఎంలు కూడా మార్చేశాడు. ఇక్కడ మాత్రం మారిస్తే తిరిగి ప్రజలు వాయిస్తారని ఇంకా మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ హామీ ఇస్తున్నా, పులివెందల్లో పాపాగ్ని నదిపై మనం మొదలుపెట్టిన అలిరెడ్డిపల్లి వేంపల్లి మధ్య బ్రిడ్జిని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గండేకోట రిజర్వాయర్ బాధితులకి జగన్ అన్యాయం చేశాడు, వారికి న్యాయం చేస్తాం. రాజోలి ఆనకట్ట ముంపు బాధితులకి న్యాయం చేస్తాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కుందు పెన్నా వరద కాలువను పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చాడు, చేయలేకపోయాడు, మనం చేద్దాం. చేనేత కార్మికులకు హామీ ఇస్తున్నా, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ, తెలుగు గంగ కాలువ కానీ, కేసీ కెనాల్ కానీ, నిప్పులవాగు కాలువలు కానీ సామర్థ్యం పెంచుతాం.
ఇప్పుడే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు సర్వారాయ కాలువలు కానీ పిల్ల కాలువలన్నీ దువ్వే బాధ్యత, కడప వరకు దువ్వే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొని సాగునీరు త్రాగునీరు సమస్య పరిష్కారం చేయడం ఈ రెండు బాధ్యతలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం వైపు తీసుకుపోవాలని, జగన్ ప్రయత్నం రాతి యుగానికి తీసుకుపోవాలని. మీరు నా వైపు వస్తారా, రాతి యుగం వైపు వెళ్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం నేనంటే మీరు రా కదిలి రాని అందరికి అప్పీల్ చేయాలి. ప్రజలందరికీ కూడా చెప్పాలి, ఈ ప్రయత్నం నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, బడుగు బలైన వర్గాల కోసరం, జాతి కోసరం. అందుకే మీరందరూ కూడా కలిసి వస్తే తప్ప నా ప్రయత్నం జయప్రదం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక పని చూస్తే ఓసారి బాధ కలుగుతుంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఈరోజే వేమన జయంతి. వేమన జయంతి సందర్భంగా ఒక ఆయన రాసిన పద్యం ఒకటి గుర్తొస్తాం. చిన్నప్పుడు వేమన శతకం, సుమత్ శతకాలు చదువుకున్నాం. వేమన శతకం చూస్తే అల్పుడైన వాని కధిక భాగ్యము కలుగు, దొడ్డ వారి దిట్టి తొలగగట్టు, అల్ప బుద్ధివాడు అదుకుల నెరుగురా విశ్వదాభిరామ వినుర వేమ అని అన్నాడు. ఆయన చెప్పింది, మూర్ఖుడికి సంపద కలిగినట్లయితే పెద్దవారందరినీ తిరస్కరిస్తాడు. అల్పుడైన వారికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది? ప్రజలు దయచేసి అధికారం ఇస్తే దాని విలువ తెలియకుండా గొప్ప వాళ్ళని అవమానిస్తూ వేమన యూనివర్సిటీకి వేమన బొమ్మ తీయేసి వీళ్ళ బొమ్మ పెట్టుకున్నాడంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేమన కంటే గొప్పవాళ్ళ వీరని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకనే వీళ్ళకి ఈ ఒక వచనం చాలా వరకు, ఈ పాట చాలా వరకు వాళ్ళకు వర్తిస్తుంది. అల్పుడైన వాని కధిక భాగ్యము కల్గా, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పబుద్ధివాడు అధికుల నెరుగున విశ్వదాభిరామ వినుర వేమ. మూర్ఖుడికి సంపద వచ్చినప్పుడు మంచి చెడ్డ తెలియదు. దుర్మార్గుడికి అధికారం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఉపయోగించకుండా స్వార్థం కోసం ఉపయోగించి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారు, భయభ్రాంతులు చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ, అదే ఎగ్జాంపుల్ 600 సంవత్సరాల కంటే ముందు వేమన చెప్పిన పద్యం ఇది. 600 సంవత్సరాల తర్వాత రాయలసీమ యూనివర్సిటీకి వేమన యూనివర్సిటీ పెడితే అక్కడ వేమన విగ్రహాన్ని తొలగించి వీళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారంటే ఎంత అల్పులో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అది నా బాధ. సైకో కరెక్ట్ నేమేనా ఇది? నేను అందుకే చెప్పామన్న భోగి రోజున, ఈరోజు భోగి మనకందరికీ పండగ. రాష్ట్రాన్ని పరిపాలించేది మాత్రం ఎవరు? ఆ రోజే నేను చెప్పాను మీ అందరికీ, మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి కుటుంబ పెద్ద చెడు వ్యక్తి అయితే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక రాష్ట్ర పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది. తిరిగి కోలుకోలేము. అదే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుకు రమ్మని, రా కదిలి రాని మరొక్కసారి పిలిపిస్తూ, నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించి చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం,
హార్టికల్చర్ అభివృద్ధి కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, సైకో పాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. స్వర్ణయుగం రావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళా మీ ఉత్సాహం చూసా. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం కడపలో చూసా.